ఈ మనిషి ఒక రాక్షసుడిని ఆవాహన చేస్తూ ఉన్నాడు. తన ఆత్మకి బదులుగా తనతో తన పగను తీర్చుకోవాలి అనుకుంటాడు. ఎప్పుడైతే అతను తన వేలిని నరుక్కుంటాడో అప్పుడు అక్కడ 2 తలలున్న రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. నన్ను ఎవరు ఆవాహన చేశారు? నువ్వేనా నన్ను ఇక్కడికి పిలిచింది? అవును, నేనే. నా ఆత్మను తీసుకుని దానికి బదులుగా నా ఊరంతటిని అంతం చెయ్యి. నీ ఆత్మ కేవలం ఒక్క ఆత్మకు బదులుగా నేను మొత్తం ఊరంతటిని అంతం చేయాలా? ఈ ఒప్పందం సరైందిగా అనిపించడం లేదు. నువ్వు నా శరీరాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ శరీరానికి ఎంత ఆయువు ఉంటుందో అంతవరకు ఈ భూమి మీద నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకో మానవా, ఒక్కసారి నేను నీ ఆత్మను తీసుకుంటే తర్వాత నువ్వు ఎప్పటికీ స్వర్గానికో నరకానికో ఎక్కడికి కూడా వెళ్ళలేవు. నాలో రగిలే జ్వాలను శాంతింపజేయడానికి ఇది చాలా చిన్న విషయం. ఒకవేళ నేను భయపడితే నిన్ను ఆవాహనే చేసే ఉండేవాణ్ణి కాదు. ఇప్పుడు నా పని పూర్తి చెయ్యి. నీకేం కావాలంటే తీసుకో. తథాస్తు. రాక్షసుడు ఆ ఊరిని కాల్చేస్తాడు. కాలిపోండి. మీరు నా కుటుంబాన్ని ఎలాగదే కాల్చిపడేశారు. రాక్షసుడా, నా ఆత్మను గ్రహించు, నాకు ముక్తిని ప్రసాదించు. తప్పకుండా, ఎందుకంటే ఒప్పందమే అవుతుంది. రాక్షసుడు తన ఆత్మని లాక్కుంటాడు. ఆ సంఘటన జరిగిన కొన్నేళ్ల తరువాత ఒక కోర్టు బయట 2 లాయర్లుంటారు. అందులో ఒకరు అలోక్, ఇంకొక వ్యక్తి ఉంటారు. అతని పేరు వికోకా. అలోక్ సార్, ఇవాళ ప్రొసీడింగ్స్ చాలా బాగా జరిగాయి. ఈ కేసు ఇక మన చేతుల్లో ఉన్నట్లే. నీలాంటి అసిస్టెంట్ ఉంటే సమస్య ఏముంటుంది? ఎందుకంటే అన్ని రీసెర్చ్లు డీటెయిల్గా చేసి నువ్వు నా పనిని సులభం చేస్తావు. ఇంతకీ సార్, వాళ్ళు దీనికి ఫీజు ఎప్పుడు ఇస్తారు? ఇవాళ సాయంత్రం. పాపం వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. అందుకనే మన దగ్గరకు వచ్చారు. అందుకనే నేను వాళ్ళ దగ్గర ఫీజు తీసుకోలేదు. కేవలం ఒక్క విందు మాత్రమే అడిగాను. అది ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సరే, మీరు మీ విందుని ఎంజాయ్ చేయండి. నేను తర్వాత కేసు గురించి వెతకడం మొదలు పెడతాను. సరే వికోకా, అయితే మనం రేపు కలుద్దాం కోర్టులో. సరే. సాయంత్రం అవుతుంది. ఇక ఒక శ్మశానం దగ్గర అలోక్ ఎవరో ఒక ముసలి వ్యక్తితో కలిసి నిలబడి ఉంటాడు. ఏంటి బాబాయ్ గారు, మీకు న్యాయం దక్కింది కదా? మీరు ఆ వ్యక్తిని ఊరికంబం ఎక్కించారు. దానికోసం మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇక మీరు మీ ఫీజుని తీసుకోండి వకీల్ గారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి బాబాయ్ గారు. నిజానికి విషయం ఏంటంటే నాకు మనుషుల గురించి ఇంకా ఆలోచనల గురించి తెలియదు. అప్పుడే ఆలోక్ 2 కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోతాయి. నా జుట్టు ఊరికే తెల్లబడలేదు. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అది నా అనుభవంలో ఉంటే తప్పకుండా జవాబిచ్చేవాణ్ణి. నీకు నా కళ్ళను చూస్తే భయమేయలేదా? లేదు. నేనెప్పుడైతే మీ గురించి ఆత్మ గురించి ఒప్పందం కుదుర్చుకున్నానో అప్పుడే నాకు అర్థమైంది. మీరు మనిషి కాదు, దేవుడు కాదు, రాక్షసుడు కాదు. మీరొక విచిత్రమైన జీవి. క్రూరత్వం లేదు, దైవత్వం లేదు. మీరు అంధకారాన్ని చేజెక్కించుకున్నారు. మనిషి చాలా ఆసక్తికరమైన జీవి. భయపడతాడు, అయినా చీకటి వైపు పరిగెడతాడు. తన ఆత్మ సంతుష్టి లేదా న్యాయం కోసం తన వాళ్లకు బాధ కలిగితే అప్పుడు దానికి పగ తీర్చుకోవడానికి ఎటువంటి అంధకారాన్నైనా సాయం అడుగుతాడు. అవును, మనిషి నిస్సహాయుడైనప్పుడు అప్పుడు అంధకారం కూడా తనకు ఆశాకిరణంలా కనిపిస్తుంది. అసలు ఇంతకీ మీరు అడగాలనుకున్న ప్రశ్న ఏంటి? ప్రశ్నకు సమాధానం నాకు లభించింది. ఒప్పందం పూర్తి చేసుకున్న సమయం వచ్చేసింది. తప్పకుండా. నాకు ఎటువంటి భయమో లేదు. నేను సంతోషంగా ఉన్నాను. అందరూ చనిపోయారు. నా చెడు కోరుకున్న వాళ్ళందరూ చనిపోయారు. అలోక్ అంటే రాక్షసుడు ఆ ముసలి వ్యక్తి ఆత్మను శరీరంలో నుంచి తీసేస్తాడు. రాక్షసుడు వేరే లోకం నుంచి వచ్చాడు. ఇప్పుడు తనకి ఈ లోకం
చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. మనుషులలో ఉన్న చీకటి తనకింకా ఎక్కువ ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న కోరిక ఇప్పుడు సరదాగా మారిపోయింది. మరుసటి రోజు అదే క్రైమ్ సీన్ కి ఇద్దరు వ్యక్తులు వస్తారు. ఒకరు ఇన్స్పెక్టర్ రిషి, మరొకరు కానిస్టేబుల్ రమేష్. ఈ శవాన్ని చూస్తుంటే శరీరంలోని రక్తాన్ని, ఆత్మని లాగేసినట్లు అనిపిస్తుంది. నాకు ఇది ఒక మనిషి చేసిన పనిలాగా అనిపించడం లేదు. ఖచ్చితంగా ఏదో చేతబడి చేసినట్లుంది సార్. చేతబడా? చూడ్డానికైతే ఇది అలానే అనిపిస్తుంది. చూడు రమేష్, నేను నీ మాటల్ని కాదని అనలేను, కానీ మనిషి ఏం చేయగలడు దాని గురించి నీకు బాగా తెలుసు. అందుకని పరీక్షించకుండా మనం ఏ నిర్ణయానికి చేరుకోలేము. అవును సార్, మనుషులు కూడా రాక్షసులకి తక్కువేం కాదు. సరే, ఫరెన్సిక్ వాళ్ళకి శవ పరీక్ష చేయమని చెప్పు. రిపోర్ట్స్లో ఒకవేళ ఏమైనా తెలిసిందంటే నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. ఆ రోజు సాయంత్రం రిషి పోలీస్ స్టేషన్లో కూర్చుంటాడు. అప్పుడే రమేష్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ని తీసుకుని తన దగ్గరికి వెళ్తాడు. రమేష్ చాలా కంగారుగా కనిపిస్తూ ఉంటాడు. సార్, ఇదిగోండి ఫరెన్సిక్ రిపోర్ట్. ఏమైంది? అసలు రిపోర్ట్లో ఏముంది? మీరే స్వయంగా చూడండి సార్. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆ ఊరు కొన్నేళ్ల క్రితం బూడిదైపోయింది. అక్కడ కూడా కొన్ని బాడీస్ ఇలానే దొరికాయి, ఇదే పరిస్థితుల్లో. ఈ దారుణం కూడా సరిగ్గా అలాగే జరిగి ఉంటుంది. అవును సార్. అంతేకాదు, ఆ ఊరి కేసుని మీసేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎటువంటి ఆధారం దొరకలేదు. అది ఒక మానవ శక్తి చేసిందని చెప్పడానికి. ఈ కేసు ఒక మిస్టరీ. ఇంతవరకు సాల్వ్ అవ్వలేదు. ఎవరైతే ఈ కేసు మీద పనిచేశారో వాళ్ళు కేవలం ఒక కంక్లూషన్కి వచ్చారు, ఇది మనిషి చేసిన పని కాదు అని. సార్, చెప్పు, నీకేమైనా గుర్తొచ్చిందా? సార్, ఆ కేసులో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఈ సంఘటన అంతా చూశాడు. తనని చాలా కాలం వరకు గమనించడం కూడా జరిగింది. కానీ చివరికి ఏమీ దొరకలేదు. అతను ఒంటరిగా అటువంటి క్రైమ్ని చేయలేడు అనిపించింది. అతని పేరు ఆలోక్. నీకు ఒక విషయం తెలుసా? ఏంటి సార్? ఈ ముసలి వ్యక్తి ఈ మధ్య కాలంలోనే ఒక కేసును కూడా గెలిచాడు. అతని వకీలు పేరు కూడా ఆలోకే. అయితే మనం వెంటనే అతను పట్టుకుందాం సార్. లేదు, అతనితో పాటు అతని అసిస్టెంట్ కూడా ఉన్నాడు, వికోక. రేపు మనం అతనితో మాట్లాడదాం. ఓకే సార్. వాళ్ళిద్దరూ రేపటి కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. ఆ సమయంలోనే ఆలోక్ మళ్లీ శ్మశానం దగ్గర ఒక క్లయింట్ తో కలిసి నిలబడి ఉంటాడు. ఇక నా ఫీజు గురించి మాట్లాడదాం. మీరు కేసును గెలిచారు. ఇప్పుడు నా పిచ్చి భర్తకి అర్థమవుతుంది నేను అతని సర్వస్వం దోచుకున్నాను అని. మీరు కూడా తక్కువేం కాదు. డెవిల్, మీరు డెవిల్. మీరు కేసుని ఎలా మలుపు తిప్పారంటే పాపం తను ఇరుక్కుపోయాడు. నేను పాపాత్ముడిని కాను, అలాగ పుణ్యాత్ముడిని కూడా కాదు. నాకు అసలు ఆత్మే లేదు. నేను కేవలం ఒప్పందం చేసుకుని ఫీజు తీసుకుంటాను. పాపాత్మురాలు నువ్వు. నేను నిన్ను గెలిపించలేదు, కేవలం ఒప్పందం కుదుర్చుకున్నాను. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ఇక నా ఫీజు ఇవ్వు. నీ ఆత్మను నాకు అప్పగించు. నాకు అర్థమయ్యింది. నేనిప్పుడు నీ సొంతం అవ్వాలి అనుకుంటున్నావు కదా? కాదు, ఆత్మ అంటే ఆత్మ. నువ్వసలేమంటున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అంతలో ఆలోక్ కళ్ళు ఎర్రగా మారతాయి. నెమ్మది నెమ్మదిగా తన రూపం మారిపోతుంది. అతను 2 తలలున్న రాక్షసుడిగా మారిపోతాడు. డెవిల్, డెవిల్, నన్ను వదిలేయ్. నాకు తెలియదు నువ్వు నిజంగానే ఆత్మ గురించి మాట్లాడుతున్నావని. నన్ను వదిలేయ్. నా మాట నేను నిలబెట్టుకుంటాను. నేనిచ్చిన మాటను నిలబెట్టుకున్నప్పుడు ఇప్పుడిది నీ వంతు. నువ్వు మాటను నువ్వు నిలబెట్టుకోవాలి. లేదు 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 లేదు. ఇలాగైతే నా భర్తను నాశనం చెయ్యాలనే కేసు నేనెందుకు గెలవడం? ఆ డబ్బులన్నీ నువ్వే తీసుకో. నన్ను ప్రాణాలతో వదిలిపెట్టు. నాకు డబ్బులేమీ అవసరం లేదు. అంతలో రాక్షసుడు తన ఆత్మని తన శరీరంలో నుంచి తీసుకుంటాడు. తనని తాను మళ్ళీ ఆలోక్లాగా మార్చుకుంటాడు. అక్కడే పొదలలో
ముగ్గురు దాక్కుని ఉంటారు, రిషి, రమేష్ ఇంకా వికోకా. మీరు ముగ్గురు బయటకెందుకు రావడం లేదు? అలా దొంగచోటగా వేరే వాళ్ళని చూడడం మంచి విషయమేం కాదు. వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి బయటికి వస్తారు. రిషి మొహానికి చెమటలు పట్టేస్తాయి. ఇక రమేష్ భయంతో ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. అంతలో రిషి ఇలా అంటాడు, ఎవరు నువ్వు? అందరినీ ఈ విధంగా మోసం చేసి ఎందుకు చంపుతున్నావు? మోసమా? మోసం చేయడం అంటే నాకు అస్సలు తెలియదు. కానీ మనుషుల దగ్గరైతే ఈ కళ చాలా బాగా ఉంది. చాలామంది తమ ఆత్మ సమర్పణ కోసం నాతో ఒప్పందం చేసుకున్నారు. రకరకాల కారణాలతో నా దగ్గరకు వస్తారు. అన్నిటికంటే పెద్ద మోసం కపటాలు, మోసాలు. లేదు లేదు, ఇదంతా నువ్వు చేసిన పనే. నీ వల్లే వాళ్ళందరూ అలా ప్రవర్తించారు. నేను ఎవరితో అయితే ఒప్పందం చేసుకుంటానో వాళ్ళ ఆత్మను తీసుకుంటాను. వాళ్ళందరూ నన్ను వేరు వేరే పేర్లతో పిలిచారు. సాతాను, రాక్షసుడు, డెవిల్, ఇంకా ఎన్నెన్నో. వాళ్ళందరూ నన్ను ఎలా పిలిచినా అది వాళ్ళలా ఉన్న అంధకారం పేరు. అచ్చం నీలాగే వాళ్ళు నా మీద నింద వేయటానికి ప్రయత్నం చేశారు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నువ్వేదైతే చేస్తున్నావు అది కరెక్టేనా? తప్పు లేదా రైటు? నా దృష్టిలో ఈ రెండింటికి నేను ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. నేను కేవలం ఒప్పందం చేసుకుంటాను. నా షరతు పూర్తయిన తర్వాత వాళ్ళ ఆత్మ తీసుకుంటాను. మోసగాడిని నేను కాదు, నువ్వు. కానీ ఈసారి నువ్వు దొరికిపోయావు. నీ అసిస్టెంట్ మాకు మొత్తం చెప్పేశాడు. నిన్ను కనిపెట్టి మొత్తం తెలుసుకున్నావు. ఈ మానవ శరీరాన్ని చంపిన తర్వాత నువ్వు చనిపోతావు. వికోకా అతని వైపు వెళ్తాడు. వాళ్ళు ఇద్దరూ కలిసి 2 తలలున్న రాక్షసుడిగా మారిపోతారు. ఇదేంటి? ఎలా సార్? నేను సాతానుని. నువ్వు వికోగా మారి మమ్మల్ని మోసం చేశావు. నువ్వు ఒక దిగజారిన సాతానువి. నీ మాటల్లో అబద్ధం ఉంటుంది. మనుషులు వాళ్ళు అనుకునే చెడ్డ పనులు నాతో చేయించుకోవడానికి తమ ఆత్మల్ని అమ్ముకుంటున్నారు. కానీ నువ్వు నన్ను మోసగాడిని అంటున్నావా? అలా చెప్పి ఆ రాక్షసుడు వాళ్ళిద్దరి ఆత్మలను లాక్కుంటాడు. అక్కడ మిగిలేది వాళ్ల శరీరాలు మాత్రమే. 18 సంవత్సరాల సృష్టి ఇంకా 13 ఏళ్ల తన తమ్ముడు మోహిత్ ఇంటి లాన్లో ఆడుకుంటూ ఉంటారు. అక్కడే టీ టేబుల్ దగ్గర కూర్చున్న అంగద్ ఇంకా గుంజన్ టీ తాగుతూ ఆనందిస్తూ ఉంటారు. అంగద్, మీ దృష్టి ఎక్కడుంది? ఏం ఆలోచిస్తున్నారు? ఏం చెప్పను, ప్రమోషన్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ అందమైన ఇంటిని వదిలిపెట్టి వెళ్ళడం నాకు చాలా బాధగా ఉంది. నాకేం అర్థం కావడం లేదు. ఎలా రియాక్ట్ అవ్వాలో. ఈ ఇల్లు నాకు కూడా బాగా నచ్చింది. కానీ ప్రమోషన్తో పాటు మీ పోస్టింగ్ కూడా జరుగుతుంది కదా. మరి మనం ఈ ఇంటిని వదిలిపెట్టాల్సిందే. కొన్ని రోజుల వరకు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కానీ నెమ్మది నెమ్మదిగా అంత నార్మల్ అయిపోతుంది. అందరూ సాయంత్రం 5 గంటలకు తమ కార్లో బయలుదేరతారు. ఇక 4 గంటల తరువాత సరూర్పూర్కి చేరుకుంటారు. అంగద్, ఆ ఇల్లింకా ఎంత దూరం? సురూర్పూర్కొచ్చేశాం కదా. కాల్ చేస్తాను అశ్వినికి. హలో అశ్విన్, అరే ఆ ఇంటి అడ్రస్ నాకు పంపించు. మేము సరూర్పూర్కు చేరుకున్నాం. అంగద్, కంపెనీ తరపున నువ్వు ఏ ఇంట్లో అయితే ఉండటానికి ఏర్పాట్లు జరిగాయో ఆ ఇంట్లో కాస్త వాటర్ ప్రాబ్లం ఉంది. దాన్ని సరిచేయడానికి ఇంకా 2 వారాలు పడుతుంది. అందుకని నేను నీకు ఒక కొత్త అడ్రస్ పంపిస్తున్నాను. లొకేషన్ చాలా నిర్మానుష్యమైన ప్రాంతంలో ఉంటుంది, కానీ ఇల్లు చాలా బాగుంటుంది. మీరైతే 2 వారాలు అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. సరేలే, పంపించు. ఇంకా అంతకంటే ఏం చేయగలం? అశ్విన్ అంగద్కి ఒక అడ్రస్ పంపిస్తాడు. కాసేపట్లోనే వాళ్ల కారు ఒక పెద్ద ఇంటి ముందుకు వెళ్లి ఆగుతుంది. ఓ మై గాడ్, ఈ ఇల్లు ఏదో బంగళాలాగా అనిపిస్తోంది. ఎంత అందంగా ఉంది ఇది. అవునా అన్నా, ఇది మన పాత ఇంటి కంటే కూడా చాలా అందంగా ఉంది. ఇంటి లోపలికి వెళ్లిన తరువాత అందరికీ కూడా ఇల్లు బాగా నచ్చేస్తుంది. వాళ్ళు డిన్నర్ చేశారు. ఆ తర్వాత తమ గదుల్లోకి వెళ్లిపోతారు. రాత్రి సుమారు 10 గంటలకు సృష్టి మొబైల్ చూస్తూ ఉంటుంది. మోహిత్ తన పక్కనే పడుకుని ఉంటాడు. అప్పుడే సృష్టి మొబైల్ రింగ్ అవుతుంది.
అరే, ఇది సుశాంత్ కాల్ కదా. తను కాల్ రిసీవ్ చేసి గదిలో నుంచి బయటికి వెళ్తుంది. ఏంటి సుశాంత్, ఎలా ఉన్నావ్? నువ్వైతే నాకు చాలా గుర్తొస్తున్నావు. ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. ఇలా చూడు డియర్, కాస్త ఓపిక పట్టు. నాకేం తెలుసు నాన్నకి ప్రమోషన్తో పాటు పోస్టింగ్ కూడా జరుగుతుంది అని. సృష్టి గది 3వ అంతస్తులో ఉంటుంది. తను సుశాంత్తో మాట్లాడుతూ ఇంటికి వెనక వైపు ఉన్న బాల్కనీలోకి వెళ్తుంది. అక్కడ తనకి ఒక పాత ఇల్లు కనిపిస్తుంది. సుశాంత్, నేను నీతో ఇప్పుడే మాట్లాడతానుండు. వావ్, ఎంత బావుందా బంగళా! కాని చూస్తూ ఉంటే ఇక్కడ ఎవరూ ఉండట్లేదనిపిస్తోంది. కాసేపటి తర్వాత సృష్టికి ఒక ఆవిడ కనిపిస్తుంది. ఆవిడ తెల్ల రంగు సల్వార్ కమీజ్ వేసుకొనుంటుంది. ఆవిడ తన చేతిలో ఒక పళ్ళెం పట్టుకొని తన ఇంటి గేట్ లోపలికి వస్తుంది. ఈవిడెవరు? ఆవిడ చేతిలో ఒక పళ్ళెం ఉంటుంది. దానిలో ఒక దీపం, ఒక అత్తరు బాటిల్, కొన్ని గులాబీ పువ్వులు, ఇంకా కొంచెం పాయసం కూడా ఉంటుంది. తను ఇంటి తలుపు దగ్గరికి వెళ్లిన తర్వాత ఒకసారి అటూ ఇటూ చూస్తుంది. ఆ తర్వాత ఆ ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. ఒక మిస్టరీ దొరికింది. రేపు వెళ్లి చూస్తాను అసలు ఆ ఇంట్లో ఏముంది అని. అప్పుడే తనకి ఒక అరుపు వినిపిస్తుంది. అది విన్న తర్వాత తను భయపడుతుంది. కాసేపటి తర్వాత ఆవిడ ఇంట్లో నుంచి బయటికి వస్తుంది. మళ్ళీ ఏ దారిలో అయితే వచ్చిందో అదే దారిలో వెళ్ళిపోతుంది. మరుసటి రోజు రాత్రి డిన్నర్ చేసిన తరువాత సృష్టి వాళ్ల నాన్నతో, నాన్నా, నేను కాసేపు అలా తిరిగొస్తాను. రోజంతా ఇంట్లోనే అయిపోయింది. భోజనం కూడా అరిగినట్టుంటుంది. కాస్త అలా తిరిగితే నాకు కూడా బావుంటుంది. సరే, కానీ నీతో పాటు మోహిత్ని కూడా తీసుకుని వెళ్ళు. ఇంటి నుంచి ఎక్కువ దూరం వెళ్ళకండి. సృష్టి మోహిత్ని తోడుగా తీసుకెళ్తుంది. ఇంట్లో నుంచి బయలుదేరతారు. అక్క, పద, ఎదురుగా ఉన్న పార్కులోకి వెళ్దాం. చాలా పెద్ద పార్కు కదా. ఆ, నిజమే. కాని నాకైతే ఆ బంగళా లోపలికి వెళ్ళాలి అనిపిస్తోంది. అది మన ఇంటి వెనుక వైపుంది. ఓహో అక్క, నువ్వు ఇక్కడ కూడా మిస్టరీ కోసం వెతకటం మొదలుపెట్టావా? అరే, ఇదంతా నాకు చాలా ఇష్టం. సరే, నువ్వు కూడా నాతో రా. వాళ్ళిద్దరూ నెమ్మదిగా ఆ ఇంటి దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళు ఆ ఇంటి తలుపుకి తాళానికి బదులు ఎరుపు ఇంకా నలుపు రంగు తాళ్లు కట్టి ఉండడం చూస్తారు. వాటిని ముట్టుకోవద్దు. ఇది ఖచ్చితంగా ఏదో రక్షణ కోసం కట్టుంటారు. అంటే అభిమంత్రించిన తాళ్లు. ఏంటి అవి? మంత్రించిన తాళ్ళు అంటే అవంటే ఏంటక్క? అరే, అవన్నీ నేను నీకు తర్వాత చెప్తాను. ముందు ఏదైనా పెద్ద కిటికీ ఉంటే చూడు. వాళ్ళు ఒక పెద్ద కిటికీ లోపల నుంచి ఆ బంగళా లోపలికి వెళ్తారు. వాళ్ళు లోపల అడుగు పెట్టగానే విచిత్రమైన గాలి మొదలవుతుంది. పిల్లుల అరుపులు, ఏడుపుల శబ్దం వినిపిస్తుంది. అక్క, నాకు చాలా భయంగా ఉంది. నాకు లోపలికి రావాలని లేదు. బయటకు వెళ్ళిపోదాం పద. అరే, ఎందుకంత భయపడుతున్నావు? నేనున్నాను కదా నీకు తోడుగా. నువ్వు భయపడకు. పద, ముందుకు వెళ్దాం పద. వాళ్ళిద్దరూ ముందుకు వెళ్తారు. వాళ్ల అడుగుల శబ్దాలు మొత్తం కారిడార్ అంతా వినిపిస్తుంది. కారిడార్ లోపలికి వెళ్ళాక ఒక తలుపు దగ్గరికి వెళ్లి నిలబడతారు. ఆ తలుపుకి రెండు వైపులా కూడా ఒక్కో చీటి అతికించుంటుంది. దానిమీద అరబు భాషలో ఏదో రాసుంటుంది. అక్క, ఏం రాసిందక్క? ఓహో, నాకు అరబీ రాదురా. ఆ మాట అంటూ సృష్టి తలుపు తెరుస్తుంది. లోపల అడుగు పెట్టగానే వాళ్లకి ఎదురుగా ఒక శవపేటిక కనిపిస్తుంది. ఈ శవపేటిక... అక్క, నాకు నిజంగానే భయం వేస్తుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. తర్వాత కావాలంటే నువ్వు ఒకదానివిరా. సృష్టి ఆలోచించేలోగా వాళ్ళిద్దరికీ కూడా అక్కడ ఎవరివో అడుగుల శబ్దాలు వినిపిస్తాయి. మోహిత్, పదెక్కడైనా దాక్కుందాం. ఎవరు వస్తున్నట్టున్నారు. వాళ్ళిద్దరూ ఒక మూలకు వెళ్లి దాక్కుంటారు. తలుపు వైపు చూస్తూ ఉంటారు. తలుపు తెరుచుకొని అదే తెల్ల కుర్తా పైజమ్మ వేసుకున్న ఆవిడ చేతిలో పళ్ళెం పట్టుకుని లోపలికి వస్తుంది. ఆవిడ ఆ శవపేటిక దగ్గరకొచ్చి ఆగుతుంది. పళ్ళాన్ని నేలమీద పెడుతుంది. ఆమె పళ్ళెంలో నుంచి అత్తరు సీసాను తీసుకుని ఆ శవపేటిక మీద చల్లుతుంది. కాసేపటి తర్వాత ఆవిడ గదిలో నుంచి బయటికి వెళ్లిపోతుంది. సృష్టి ఇంకా మోహిత్ ఆ శవపేటికను చూస్తూనే ఉంటారు. అప్పుడే ఒక భయంకరమైన తల శవపేటికలో నుంచి బయటికొచ్చి సృష్టిని మోహిత్ని చూస్తుంది. అది ఒక జిన్. అది శవపేటికలో నుంచి పూర్తిగా బయటికి వస్తుంది.
తల మీద 2 కొమ్ములు, ఎర్రటి శరీరం, కళ్ళు నీలిరంగులో మెరుస్తూ ఉంటాయి. చేతులకు భయంకరమైన పదునైన గోర్లు. వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి తలుపు దగ్గరికి పరిగెడతారు. మోహిత్ గదిలో నుంచి బయటికొచ్చేస్తాడు. కాని ఆ జిన్ వెనక నుంచి వచ్చి సృష్టి కాలు పట్టుకుంటాడు. మోహిత్ ఎంత భయపడతాడంటే తను వెనక్కి తిరిగి చూడనేలేదు. తను తన ఇంట్లో తన గదిలోకి వెళ్లాకే ఆగుతాడు. తెల్లవారిన తరువాత అందరూ బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాళ్లు సృష్టిని ఒక కొత్త రూపంలో చూస్తారు. తను సల్వార్ కమీజ్ వేసుకునుంటుంది. సృష్టి, ఏం వేసుకున్నావు నువ్వసలు? నీకు సల్వార్ కమీజ్ ఎప్పటినుంచి నచ్చుతోంది? అమ్మీ, ఇక మీదట నేను ఇటువంటి వస్త్రాలనే ధరిస్తాను. మీరు దీన్ని అలవాటు చేసుకోండి, అదే మంచిదవుతుంది. ఆ మాట చెప్పి తను టిఫిన్ చేయడం మొదలు పెడుతుంది. అందరికీ తన మాటలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. తను తింటూనే ఉంటుంది. టేబుల్ మీద ఉన్న ఆహార పదార్థాలను ఖాళీ చేస్తూనే ఉంటుంది. అమ్మీ, రేపట్నుంచి భోజనం కాస్త ఎక్కువ చెయ్యండి. నాకు ఇంకా ఆకలిగానే ఉంది. ఆ మాట చెప్పి తను తన గదిలోకి వెళ్లిపోతుంది. తన గదిలో నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు తను ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదు. సరిగ్గా 8 గంటలకు డిన్నర్ చేయడానికి టేబుల్ దగ్గరకొస్తుంది. అమ్మీ, మీరివన్నీ అసలు ఏం వండుతున్నారు? ఇటువంటి వాటిని నేను ఎలా తినగలను? నువ్వేంటి అమ్మీ అమ్మీ అంటున్నావు? పైగా ఇది నీకెంతో ఇష్టమైన మటర్ పన్నీర్ కూర. నువ్వు దీన్ని తినవా? నేను ఇప్పుడే వస్తాను. ఆ మాట చెప్పి తను ఇంట్లో నుంచి వెళ్తుంది. తనెక్కడికి వెళ్తుంది? ఏమైంది తనకి? నేను కూడా తన వెనక వెళ్తాను. అంగద్ తన వెనకాలే వెళ్తాడు. కాని సృష్టి ఉన్నట్టుండి మాయమైపోతుంది. తను ఒక హోటల్కి చేరుకుంటుంది. చెప్పండి మ్యామ్, ఏం కావాలి మీకు? ఒక డిష్ మటన్ కుర్మా ఇంకా 10 తందూరీ రోటీలు తీసుకురండి. ఆ మాట విని వెయిటర్ తనని ఆశ్చర్యంగా చూస్తూ, మీరు 10 రోటీలు తింటారా? మీరు వెళ్తారా, లేకపోతే నేను వేరే హోటల్కి వెళ్లాలా? ఆ మాట విని వెయిటర్ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. తన ఆర్డర్ని తీసుకొస్తాడు. సృష్టి తినడం మొదలు పెడుతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్లందరూ కూడా తనని విచిత్రంగా చూడటం మొదలు పెడతారు. ఎదురుగా ఉన్న ఒక మధ్య వయసు అబ్బాయి కూడా తనని పైనుంచి కింద వరకు చూస్తూనే ఉంటాడు. చూడండి, మీరు మరో 5 రోటీలు తీసుకురండి. వెయిటర్ తనకి 5 రోటీలు తీసుకొచ్చిస్తాడు. ఎప్పుడూ మాంసం ముట్టుకోని సృష్టి ఇవాళ మటన్ కుర్మా ఇంకా 15 రోటీలు తినింది. ఆ తర్వాత తను అక్కడ్నుంచి బయలుదేరుతుంది. ఆ మధ్య వయసు అబ్బాయి కొన్ని అడుగుల దూరంలో తనని వెంబడిస్తూ ఉంటాడు. వాళ్ల చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం చూసి అతను తన దగ్గరికి వెళ్తాడు. తన చెయ్యి పట్టుకుంటాడు. నువ్వేం చేస్తున్నావసలు? ఒంటరిగా ఉన్న ఆడపిల్లని తన అనుమతి లేకుండా ముట్టుకోవడానికసలు మీకెంత ధైర్యం? ఇలా చూడు డియర్, ఎందుకు కోపడుతున్నావు? నేను నిన్ను అడిగానే అనుకో. మర్యాదాస్తురాలు అయ్యుండి రాత్రివేళ ఒంటరిగా ఎక్కడ తిరుగుతున్నావని. అప్పుడు నువ్వేం చెబుతావు? మీరు నాకు అపరిచితులు. నన్ను ముట్టుకుని మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఇక మీరు దీనికి ఖచ్చితంగా పరిహారం చెల్లించాల్సింది. మై డియర్, నేను నీకోసం చావడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. ఒక్కసారి చెప్పు చూడు. అప్పుడే సృష్టి కళ్ళు ఎర్రగా మెరవడం మొదలు పెడతాయి. తన కాళ్ళు ఎంత పొడవుగా అవుతాయంటే తను ఆ అబ్బాయి కంటే చాలా ఎత్తుగా కనిపిస్తుంది. తన ఎత్తు సుమారు 10 అడుగులవుతుంది. ఆ అబ్బాయి కళ్ళు పెద్దవి చేసుకుని తలను పైకెత్తి తన మొహాన్ని చూస్తూ ఉంటాడు. భూతం, భూతం, భూతం అలా అంటూ అతను పారిపోవాలి అనుకుంటాడు. కాని అప్పుడే సృష్టి అతని పీక పట్టుకుంటుంది. ఒక్కసారిగా అతని శరీరం నుండి తలను వేరు చేసేస్తుంది. సృష్టి అతని తలను చేతిలో పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటుంది. అతని తల నుండి రక్తం కారుతూ కింద పడుతూ ఉంటుంది. కాని సృష్టి ఆగకుండా అతని శవం నుండి దూరంగా వెళ్ళిపోతుంది.